అమెరికా యుద్ధం గల్ఫ్ వార్గా మారి నెల రోజులు దాటింది. ఈ క్రమంలో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తుంటే మధ్యలో అరబ్ దేశాలు నష్టపోతున్నాయి. అయినా సరే ఒక్క దేశం కూడా ఇరాన్పై తిరిగి దాడి ఎందుకు చేయట్లేదు? అసలు ఇరాన్ చేస్తున్న దాడులు అరబ్ దేశాలకు కూడా సమ్మతమేనా? అందుకే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయా? లెట్స్ వాచ్. ఇరాన్పై గల్ఫ్ కంట్రీ సాఫ్ట్ కార్నర్ ఎందుకు? పగబట్టి మరీ ఇరాన్ దాడులు చేస్తుంటే సౌదీ అరేబియా ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతోంది? అంతా వ్యూహాత్మకంగానే సాగుతోందా? తాము కోరుకున్న కార్యం ఇరాన్ చేస్తుందనేనా? ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రారంభించిన రోజు నుంచి నెల రోజులు గడిచినా ఒక్క అరబ్ దేశం కూడా ఇరాన్పై ప్రతిదాడికి దిగలేదు. చాలా మంది నమ్ముతున్నదేమిటంటే ఇరాన్ చేస్తున్న పనిని అరబ్ దేశాలు మౌనంగా అంగీకరిస్తున్నాయని. అంతేకాదు, తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల కొనసాగింపు వాటికి ఇష్టం లేదని, అందుకే ఇరాన్ వాటిని ధ్వంసం చేస్తుంటే నిశ్శబ్దంగా సంబరపడుతున్నాయని చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతం మొత్తంలో అమెరికాకి 8 శాశ్వత, సుస్థిరమైన 11 ఇతర మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. 8 శాశ్వత స్థావరాలంటే వాటిని కంప్లీట్గా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్ చేసేవని. ఇవన్నీ కూడా గత 15 ఏళ్లుగా అమెరికా నిర్వహిస్తున్నవే. 11 మిలిటరీ స్థావరాలు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఇరాన్ తన మిస్సైల్ దాడులతో అటాక్ చేసింది. ఈ దాడుల్లో అమెరికా సైనికులతో పాటు స్థానికులు మరణించారు. ఇలాంటి దాడులతో గల్ఫ్ దేశాల్లో వణుకు ప్రారంభమైంది. అలానే వాటి ఆర్థిక మూలాలు కూడా ధ్వంసమయ్యాయి. అయినా కూడా ఒక్క దేశం కూడా ఇరాన్పై దాడికి దిగడం లేదు. ఏదో నామమాత్రంగా ప్రకటనలు, అడపాదడపా దాడులే తప్ప స్వయంగా యుద్ధరంగంలోకి దిగలేదు. పైగా అమెరికా ఇజ్రాయెల్కి ఇరాన్ని ఫినిష్ చెయ్యమని సలహాలు మాత్రం ఇచ్చేశాయి. ఇక్కడే చాలా మంది అనుమానం ఏమిటంటే అసలు యుఎస్ ఎయిర్ బేస్లు ధ్వంసం కావడం గల్ఫ్ దేశాలకు కూడా ఆనందాన్నిచ్చే విషయమే అని. తమకి రక్షణ ఇచ్చే నెపంతో ఏళ్ల తరబడి ఇక్కడ అమెరికా కార్యకలాపాలు నిర్వహించడం ఆయా దేశాలకు ఇబ్బందిగా మారిందని. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టే ఇరాన్ ఆ స్థావరాలను ధ్వంసం చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదంటారు. కువైట్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ సహా కనీసం 11 దేశాల్లో అమెరికా తన ప్రాబల్యం కోసం ఎయిర్ బేస్లను రన్ చేస్తోంది. తాజా యుద్ధం తరువాత ఈ దేశాల్లో తిరిగి అమెరికా సేనల స్థావరాల ఏర్పాటు అంత ఈజీ కాదనేది విశ్లేషకుల అభిప్రాయం.